అవసరం కోసం పెంచిన పెంపుడు కుక్కల్లా అప్పారావు రంగారావు ఊళ్ళోకి వచ్చాడని తెలియగానే విశ్వాసంగా వెంటనే వెళ్ళాడు. మీరొచ్చారా అండి? ఇంక కొన్నంత ధైర్యమండి అన్నాడు. ఆ మాటలకి అప్పారావు వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు రంగారావు. రంగారావు మాట మాత్రం అడగక్కర్లేకుండానే అతను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన మార్పులు, జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పేశాడు. తన దృష్టిలో దారుణాలనుకున్నవి రంగారావు దృష్టికి దారుణాలుగానే కనిపిస్తాయన్న నమ్మకం ఉన్నవి మరింత వివరంగా చెబుతూ, వాటన్నిటికీ సత్యం ఎలా కారణమో తెలియజేస్తూ తనకి ఓపికున్నంతసేపు చెప్పాడు అప్పారావు. అన్నీ శ్రద్ధగా విన్నాడు రంగారావు. అన్నీ శ్రద్ధగా విన్నాక విపరీతమైన చిరాకొచ్చింది రంగారావుకి. అది చాలా వరకు సత్యం మీదే వచ్చింది. ఇక్కడి నుంచి కొత్త ప్రాజెక్టు పని మీద వెళ్ళిన దగ్గర నుంచి ఇన్నాళ్ళు రాత్రింబగళ్ళు నిర్విరామంగా రోజుకి 14-16 గంటల సేపు పనిచేశాడు రంగారావు. వాటిలో చాలా రోజులు చాలా సమయం కార్లలో తిరగటం, నలుగురు పెద్దలతో కూర్చుని వాళ్ళకి అనుకూలంగా కబుర్లు చెబుతూ తాగటం లాంటి పనులే చేసినా మానసికంగా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఎత్తైన కొండెక్కేటప్పుడు శరీర శ్రమ అంతగా లేకుండా ఉండటానికి మెట్లు కొంచెం వంగి ఎక్కుతాం. అది వీలు. అలాగే ఏదో నా వ్యవహారం సాధించాలనుకున్నప్పుడు కొంత వంగి ప్రవర్తించాలని తెలుసు. పని తలపెట్టిన స్థలమా తన చోటు కాదు. వ్యక్తుల అందరూ తన చేతి కింద మెలిగేవారు కాదు. అందువల్ల చాలా చోట్ల తనకి తను తక్కువగా ఫీల్ అవుతూ గడపక తప్పలేదు. అయిష్టంగా అలా గడపటంలో ఉన్న ఇబ్బంది కొంతవరకు బాధ పెట్టింది. వీటన్నిటికన్నా కాంతానికి దూరంగా అంతకాలం గడపటం మరో బాధ. ఆడసుఖం కరువై కాదు కానీ అలవాటైన సుఖం కరువైనట్టే అనిపించింది రంగారావుకి. కొద్ది రోజుల క్రితమే అక్కడి వ్యవహారం ఓ దారికి వచ్చిందనిపించింది. అంతే, వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేశాడు. ఓ 4-5 రోజులు ఏ బాదరబందీ లేకుండా సుఖంగా గడపాలనుకున్నాడు. తీరా ఇక్కడికొచ్చి ఇవన్నీ వినేటప్పటికీ చెడ్డ చిరాకొచ్చింది. అందులో దీనికంతటికీ ఏ అండదండులు లేని అనామకుడు సత్యం కారణం అనిపించేటప్పటికీ మరింత చిరాకు కలిగింది. ఇక్కడ ఈ గొడవంతా తనేం పట్టించుకోకుండా లక్ష్మీపతి మీదే వదిలేయచ్చు. అలా చేసినందువల్ల కొంపలే మునగవు. కానీ అలా వదిలేయాలనిపించలేదు రంగారావుకి. అది తన రక్తగుణానికి విరుద్ధం అనిపించింది. ఎలాగైనా 1-2 రోజుల్లో ఈ గొడవ తేల్చేయాలనుకున్నాడు. చెప్పాల్సిందంతా చెప్పి అప్పారావు వెళ్ళిపోయిన ఆ రోజు ఆఫీసుకి వెళ్ళలేదు రంగారావు. చీకటి పడ్డాక మాత్రం కాంతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తాగే వెళ్ళాడు. మళ్ళీ కాంతం దగ్గర కూర్చుని మరికొంత తాగాడు. చాలా రోజులకి వచ్చాడు. ఏ అర్ధరాత్రి దాకానో నిద్రపోడు అనుకున్న కాంతం ఊహకి విరుద్ధంగా జరిగింది. చాలా తొందరగానే కాంతాన్ని కలిసి నిద్రపోయాడు. కానీ కాంతానికి మాత్రం రోజూ పట్టేంత నిద్ర కూడా పట్టలేదు ఆ రాత్రి. తెల్లారి లేచిన తర్వాత స్నానం అది చేసి అక్కడి నుంచి ఆఫీసుకి వెళ్ళాడు రంగారావు. వెళ్ళిన ఓ అరగంటకి జానకిరామయ్య గారిని తన గదిలోకి పిలిచాడు. పిలిచి బావున్నారా అని పలకరించాడు. పలకరింపులయ్యాక అమ్మాయి పెళ్లి చేశారటగా, మంచి పని చేశారు అన్నాడు. ఆ తర్వాత మీ అల్లుణ్ణి ఇంకా ఆ కూలి పనులు ఎందుకు పిలిపించండి, ఆఫీసులోనే వేసుకుందాం. చదువొచ్చినవాడు, చురుకైన వాడని విన్నాను. మీరు ఇక్కడ ఈ ఆఫీసు పుట్టినప్పటి నుంచి ఉన్నారు. మీ కుటుంబం బాగోలు చూడటం నా బాధ్యత అన్నాడు. జానకిరామయ్య గారికి సంతోషంతో మతిపోయినంత పనైంది. రంగారావుకి మాట మాత్రమేనా చెప్పకుండా పిల్ల పెళ్లి చేశాను. ఏ సంజాయిషి చెప్పుకోవాలా అన్న ఆలోచనలో ఉన్న ఆయనకి రంగారావు ఈ మాటలు సంగీతంలా వినపడ్డాయి. కొంచెం సందేహంగా ఉన్న రంగారావు చూపిస్తున్న ఆదరణకి ఆయన సంతోషంతోటి, కృతజ్ఞతతోటి మెలికలు తిరిగిపోయాడు. ఆలస్యం ఎందుకు, మనిషిని పంపి వెంటనే పిలిపించండి. మళ్ళీ నేను ఎప్పుడు ప్రయాణం అవుతానో నాకే తెలియదు అన్నాడు రంగారావు తిరిగి. అక్కడే నిలబడి ఉన్న జానకిరామయ్య గారితో. చిత్తం, అలాగేనండి అలాగేనండి అని హడావిడిగా ఆ గదిలోంచి బయటకొచ్చి వెంటనే సత్యానికి కబురు పెట్టాడు. రంగారావు ఊరి నుంచి వచ్చాడని విన్నాక ఆఫీసు నుంచి తనకి ఎలాగా కబురొస్తుందని అనిపించినా అంత తొందరగా వస్తుందని అనుకోలేదు సత్యం. కబురు తెచ్చిన మనిషి కూడా వెంటనే బయలుదేరాడు. సత్యం రంగారావుని కలవకముందే ఆఫీసు గుమ్మంలో జానకిరామయ్య గారిని కలిశారు. కలిసి ఇంత ముఖంతో రంగారావు చూపించబోతున్న ఆదరణ, సత్యానికి రాబోతున్న ఛాన్స్ గురించి చెప్పారు. అంతా విని సత్యం ఒకటే అడిగాడు. ఇలా నాకు ఈ ఉద్యోగం ఇమ్మని మీరు అడిగారా? రంగారావే తనంతగా తను ఇస్తానన్నాడా అని. ఆయనే అన్నాడు. అసలు నేను మాట మాత్రంగా కూడా ఈ ప్రసక్తి తెలియదు. కనీసం నీ పేరైనా ఆయన ముందు ఎత్తలేదు అన్నాడు జానకిరామయ్య గారు. సత్యం గదిలోకి రాగానే ఇంత నవ్వు నవ్వుతూ ఆహ్వానించాడు రంగారావు. కూర్చోమన్నాడు. సత్యం కూర్చున్నాక యు ఆర్ వెరీ బ్రైట్ అన్నాడు. అని మరి కాసేపటికి
జానకి రామయ్య గారు చెప్పారు. సంధ్యని మ్యారేజ్ చేసుకున్నావట కదా, వెరీ గుడ్ అన్నాడు. రంగారావు ఆ మాటలకి బదులు చెప్పాల్సిందేం కనబడలేదు సత్యానికి. చదువుకున్నవాడివి, జెమ్ లాంటి కుర్రాడివి, నీకు ఆ కూలి పనేమిటి? అదీ కాక జానకి రామయ్య గారు ఎప్పటినుంచో నన్ను అంటిపెట్టుకుని ఉన్న మనిషి. అందుకే నిన్ను ఈ ఆఫీసులో అపాయింట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు రంగారావు. రంగారావు మాట పూర్తి కాకముందే, నాకు ఈ ఆఫీసులో ఉద్యోగం అక్కర్లేదు, మీరిచ్చినా నేను చెయ్యను అన్నాడు సత్యం. ఏం అన్నాడు రంగారావు సూటిగా సత్యం వైపు చూస్తూ. మొదటి కారణం, అబద్ధాలంటే నాకు గిట్టవు. నాకు ఈ ఉద్యోగం ఇమ్మనమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు. జానకి రామయ్య గారు మిమ్మల్ని అడగలేదని, మీరంతగా మీరు ఇస్తున్నదే ఈ ఉద్యోగమని నాకు తెలుసు. లోపలికి వచ్చే ముందు ఆయనతో మాట్లాడే వచ్చాను అన్నాడు సత్యం. రంగారావు చాలా చాలా విషయాలు ఊహించాడు, కానీ మొదట్లోనే ఎలా తను బయట పడిపోతున్నానన్నది రంగారావు ఊహించని దెబ్బ. మాడిపోయిన ముఖాన్ని మరుక్షణంలోనే కంట్రోల్ చేసుకున్నాడు. ఓ ఐసీ, మొదటిది ఇది, రెండోది అన్నాడు రంగారావు నవ్వు తెచ్చుకుంటూ. రెండోది, మనిద్దరం ఏం మాట్లాడుకున్నా అబద్ధాలు లేకుండా మాట్లాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు. దట్స్ గుడ్. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా అని అడిగాడు రంగారావు. ఏం చెప్పదలుచుకున్నారో ముందు మీరే చెప్పండి అన్నాడు సత్యం. నీలాగే నాకు అబద్ధాలంటే గిట్టవు. ఇందాకటిది అబద్ధం కాదు, పొరపాటు. జానకి రామయ్య గారు అడిగినా అడగకపోయినా నీకు ఉద్యోగం అంటూ ఇవ్వాల్సి వస్తే అది నేనే. ఇకపోతే మనిద్దరికీ ఇంతకుముందు పరిచయం లేదు కాబట్టి నా గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలా సూటిగా స్పష్టంగా చెబుతున్నాను, జాగ్రత్తగా విని నీ నిర్ణయం చెప్పు అన్నాడు రంగారావు. అలాగే అన్నట్టు తలోపటం తప్ప సత్యమేం మాట్లాడలేదు. నీలాగే నాకు అబద్ధాలంటే అస్సలు గిట్టదు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురు నిలిచి ముందుకు పోవాలన్నదే నా ధోరణి కూడా. ఇవి రెండూ మనిద్దరిలోనూ ఉన్న గుణాలు. నువ్వంటే నేను ఇష్టపడటానికి ఇదో కారణం. నాకు తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ లేరు. అది నేను చిన్నప్పటి నుంచి లోటుగా ఫీల్ అవుతున్న విషయం. ఒకవేళ ఎవరైనా ఉన్నా వాళ్ళు నంగిలి పింగిరిగా కాకుండా నీలా ధైర్యంగా తేషంగా ఉండాలనేది నా అభిలాష. నిన్ను పూర్తిగా నా సోదరుడిలా భావిస్తున్నానని చెప్పలేను, కానీ నీ మీద బ్రదర్లీ ఫీలింగ్ ఉంది. నేను విన్న విషయాలను బట్టి, నిన్ను ఇలా చూసిన దాన్ని బట్టి నీ తెలివితేటల మీద, సమర్థత మీద నాకు విశ్వాసం కుదిరింది. నేను ఈ మధ్యనే టేకప్ చేసిన ప్రాజెక్ట్ వర్క్కి నీలాంటి మనిషి ఎంతైనా అవసరం. అందుకని నువ్వు నాతో వచ్చేయి, సంధ్యని కూడా తీసుకొచ్చేయి. నీకు ఎంత జీతం కావాలన్నా, ఏ సౌకర్యాలు కావాలన్నా ఇవ్వటానికి నేను సిద్ధం. వీటన్నిటికన్నా నేను ముఖ్యంగా చెప్పేది, సమర్థత ఉండి వినియోగించకపోవటం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు అన్నాడు రంగారావు. అన్నీ విన్నా సత్యం వెంటనే ఏం మాట్లాడలేదు. ఏమంటావు అని రంగారావే ఆతృతగా అడిగాడు. నేను ఎక్కడికి రాను, నాకుగా నాకేం అక్కర్లేదు అన్నాడు స్పష్టంగా, ఆ మాటల్ని ఒత్తి పలుకుతున్నట్టు సత్యం. ఇలా రాళ్ళు మోస్తూ బతకటం తప్ప అసలు నీకు కావాల్సిందేమైనా ఉందా అన్నాడు రంగారావు వ్యంగ్యంగా. రంగారావు మాటల్లోని ఆ వ్యంగ్యం సత్యం గ్రహించకపోలేదు. గ్రహించే నెమ్మదిగా తను చెప్పాల్సిన 4 మాటలు చెప్పేశాడు. ఈ వ్యంగ్యం, ఈ అడ్డదారు వద్దు. మనిద్దరం ఏమిటో పరస్పరం ఇద్దరికీ తెలుసు. ఇది కేవలం నాకు ఒక్కడికే సంబంధించిన విషయమే కాదు, నాతో పాటు పనిచేస్తున్న మా అందరికీ సంబంధించిన విషయం. ఇన్నేళ్లుగా మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఏ ఏ విషయాలు దాటేస్తూ వచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. ఇప్పటికైనా వాళ్ళ బతుకులు బాగుపడే దారి చూడండి అన్నాడు. అంటే అన్నాడు రంగారావు. లోడింగ్ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్నందరినీ పర్మనెంట్ చేయండి. వాళ్ళు కుటుంబాలతో కలిసి ఉంటూ పనిచేసుకునే కనీస అవసరాలు కల్పించండి అన్నాడు సత్యం. వాళ్ళని పర్మనెంట్ చేస్తే ఏమేం చెయ్యాల్సి ఉంటుందో రంగారావుకి తెలుసునని ఎక్కువగా వివరాలు చెప్పనవసరం లేదని సత్యానికి తెలుసు. అంతేనా అన్నాడు రంగారావు. అంతేకాదు, దీనికన్నా ముందు లక్ష్మీపతి గారితో చెప్పి అక్కడ ఆ డ్యాన్సులు జూదాలు ఎత్తేయించాలి అన్నాడు. సత్యం గొంతులోనూ మాటల్లోనూ ఉన్న బలం, అతని ఆలోచన చేరుకున్న స్థితి రంగారావుకి అర్థమయ్యాయి. స్వలాభం ఏమాత్రం లేని మనిషి, ఇతనితో ఈ దారి లాభం లేదనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే అంతవరకు రంగారావు ముఖంలోని మృదుత్వం ఏదో తెరతీసినట్టు కనుమరుగైపోయింది. అసలు నీకు ఏమిటి వీళ్ళ మీద ఇంట్రెస్ట్? వాళ్ళల్లో నీకు అంతగా కావలసిన వాళ్ళుంటే చెప్పు అన్నాడు రంగారావు. ఇందులో నాకు వ్యక్తుల మీదున్న ఇంట్రెస్టేం లేదు, పరిస్థితి మీదున్న ఇంట్రెస్టే. నేను గడిపిన జీవితం నాలో కలిగించిన ఇంట్రెస్టే. నాకు జీవితంలో ఏ బాధరా బందీలు లేవు, పెద్దగా పెట్టుకోదలుచుకోలేదు కూడా.
సంధి కూడా అందుకు ఇష్టపడి నాకు తోడుగా ఉంటానంది కాబట్టే పెళ్లి చేసుకున్నాను. వీలున్నంత వరకు నా తోటి వాళ్లతో కలిసిపోవటం, వాళ్ల పరిస్థితి మెరుగుపడటానికి ప్రయత్నించటమే జీవితంలో నాకున్న ఇంట్రెస్ట్ అన్నాడు సత్యం. స్పష్టత తప్ప ఆవేశం ఏమాత్రం లేని ఆ మాటలకి ఏం బదులు చెప్పాలో కొన్ని క్షణాలు అర్థం కాలేదు రంగారావుకి. తన ఆఫీసులో తన ముందు తన విలువని ఇంత కిందుగా చేసి ఎవరైనా మాట్లాడటం అదే ప్రథమం. అంతవరకు లోలోపల అణుచుకున్న చిరాక్కి తోడు కోపం కూడా తలెత్తింది. అప్పటికీ తనని తను సంభాళించుకుంటూ, నువ్వు వాళ్లతో కలిసి ఆ ఉద్యోగం చేయగలుగుతున్నావంటే దానికి కారణం నేనన్నది మర్చిపోతున్నావు. నీ ఉద్యోగం తీసేస్తే నీకు వాళ్ళకి సంబంధమే ఉండదు తెలుసా అన్నాడు. ఉద్యోగం తీసేసినంత మాత్రంలో మారేదేం లేదు. ఉద్యోగం ఉండదు అంతే తప్ప వాళ్లతో కలిసి నేను గడిపే జీవితంలో మార్పే ఉండదు అన్నాడు సత్యం. ఉద్యోగం లేనప్పుడు నీకు ఈ ప్రాంతంలో ఉండాల్సిన పనేం లేదు. వండనిచ్చేది లేదు. అవసరమైతే జానకిరామయ్య గారిని కూడా ఉద్యోగం నుంచి తీసేస్తాను అన్నాడు రంగారావు. అతని గొంతు కొంచెం వణుకుతుంది. కోపం తొంగి చూస్తుంది. మామగారి మీద ఆధారపడేవాడినైతే ఆయనతో కలిసే ఉండేవాణ్ణి. ఇంకా ఈ ప్రాంతంలో ఉండటం అన్నది నా వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న నేలంతా మీది కాదుగా అన్నాడు. అంటే నేను కాదన్నాక కూడా ఈ ప్రాంతంలో ఉండగలవనేనా నీదేమా అన్నాడు రంగారావు. ఉండగలనా అని కాదు, ఉండి తీరుతాను అన్నాడు సత్యం లేస్తూ. అది చూస్తా ఎలా ఉంటావో అన్నాడు రంగారావు కోపంగా అరుస్తున్నట్టే. రంగారావు ఇదివరకటి ముఖానికి ఈ ముఖానికి ఎంతో తేడా కనిపించింది సత్యానికి. ముఖం ఎర్రబట్టమే కాదు, కణతల దగ్గర నరాలు ఉబ్బి కళ్ళు కొంచెం ముందుకొచ్చి ఎవరిదో ముఖంతో ఉన్నట్టు కనబడ్డాడు సత్యానికి. మొదటి రోజు తప్పించుకున్నా ఇంకా రెండో రోజు రంగారావు కళ్ళబడకుండా ఉండాలనిపించలేదు లక్ష్మీపతికి. ఏమైతే అయ్యిందిలే అని ధైర్యం చేసి తనే బయలుదేరాడు. ఓ పక్క సత్యం భయం. తను ఎంతగా మనసు సరిపెట్టుకోవాలనుకున్న రికార్డు డ్యాన్సులు, దాని అనుబంధ పాకలు మూసేయటానికి మనసు ఒప్పుకోవటం లేదు. సత్యం మాట ప్రకారం ఎప్పుడు జనం అంతా ఎదురు తిరిగి ఏం గొడవ చేస్తారోనని అనుక్షణం భయం. ఇలా రెండు రకాలుగా నలుగుతూ ఇంక తట్టుకోలేక రంగారావుని ఓ రకంగా శరణు కోరాలి అన్నట్టు బయలుదేరాడు లక్ష్మీపతి. సత్యంతో ఘర్షణ జరిగి అప్పటికి గంట దాటింది. గుమ్మం దగ్గరే తచ్చాడుతున్న లక్ష్మీపతిని చూసి రా బావారా అని ఆప్యాయంగా పిలిచాడు రంగారావు. ఆ పిలుపుకి సగం ప్రాణం లేచొచ్చింది లక్ష్మీపతికి. ధైర్యం కూడగట్టుకుని వెళ్ళి రంగారావుకి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నా ఏనుగు ముందు సింహం భయపడుతూ కూర్చున్నట్టే కూర్చున్నాడు. సత్యం వచ్చిన దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిందంతా రంగారావు ప్రసన్నంగానే చెప్పేటప్పటికీ మరింత ధైర్యం చిక్కింది లక్ష్మీపతికి. నేను లేకపోయినా బాగానే మేనేజ్ చేసావు బావా. లాభసాటి పద్ధతులే మొదలెట్టావు. ఇంకా ఇబ్బందులంటావా, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. వాటికి ఎదురు నడుస్తూనే ఉండాలి వ్యాపారం అన్నాక అని రంగారావు అనేటప్పటికీ పూర్తిగా జంకు వదిలిపోయింది లక్ష్మీపతికి. ఆ తర్వాత లక్ష్మీపతిని చాలా వివరాలు అడిగాడు రంగారావు. రికార్డు డ్యాన్సులు, జూదాల వ్యవహారంలో ఎక్కడైనా వ్రాతపూర్వకంగా లక్ష్మీపతి కమిట్మెంట్ ఉందేమోనని తరచి తరచి అనేక రకాలుగా అడిగాడు. లేదని తెలిసేటప్పటికీ కొంచెం రిలీఫే కాదు, ముందు చేయాల్సిన దానికి పథకం కూడా తట్టింది రంగారావుకి. బాలయ్యతో గొడవపడ్డ మీసాలతన్ని, అతనితోటే ఉంటున్న వాళ్లలో కొంచెం బలమైన వాళ్ళని మరో ఇద్దరిని వెంటనే పిలిపించమన్నాడు. అప్పారావుని పిలిచి 25 మైళ్ళ దూరంలో ఉన్న ఊరు నుంచి మరికొందరు రౌడీల్ని పిలుచుకురమ్మన్నారు. లక్ష్మీపతికి విషయం అర్థమైంది. సత్యం ఆ పరిస్థితుల్లో ఉన్నంత వరకు తమ వ్యాపారానికి అడ్డమే. వాడంతట వాడు భయపడి ఈ చోటు వదిలేసేలా చెయ్యాలి. విషయం బయటకొచ్చినా వీళ్ళు చేయించినట్టు కాక అంతకుముందు గొడవల వల్ల, రికార్డు డ్యాన్సుల వల్ల చేసినట్టుండాలి. పథకం బ్రహ్మాండంగా నచ్చింది లక్ష్మీపతికి. వెంటనే ఆ రాత్రికి అమలు జరిగే ప్రయత్నాలు కూడా చేశారు. అర్ధరాత్రి సత్యం ఇల్లు వదిలే ఎత్తు కూడా ఉంది ఆ పథకంలో. అన్నీ నచ్చినా, అంతా అనుకూలంగా జరుగుతున్నా లక్ష్మీపతికి ఇదంతా నేను చేసిందే, దారిని పోయే దరిద్రాన్ని పిలిచి నెత్తికెక్కించుకున్నాను అనుకున్నాడు. ఇదే సత్యం తెలివితేటలు కొన్నాళ్ల క్రితం అమోఘం అనుకున్నది ఈ లక్ష్మీపతే. కళ్ళెదురుగా చీకటి లేకపోయినా గడుస్తున్న రాత్రి తెలుస్తున్నట్టే ఉంది కాంతానికి. రంగారావు ప్రవర్తన ఆ రాత్రి ఎన్నడూ లేనంత మొరటగా ఉంది. పైగా అన్నిటికీ చిరాకు పడుతున్నాడు. బరువుగా మీద ఆ కాలేమిటి, తీయి అన్నాడు. కాంతం కాలు తీసి దూరంగా జరిగి పడుకుంటే, ఏమిటి ఎవరో పరాయివాడి దగ్గరున్నట్టు అంత దూరంగా అన్నాడు. మనసులో ఉన్న తిక్కేమిటో చెప్పడు, మనసు విప్పి ఆదరణగా ఉండడు. అంతకీ సర్దుకుపోవాలన్న ప్రయత్నంలోనే ఉంది కాంతం.
భుజాల మీద, బుగ్గల మీద, ఇంకా శరీరంలో మరికొన్ని చోట్ల చర్మం పెడుతున్న మంట తెలుస్తుంది. ఎన్నాళ్ళిలా సర్దుబాటు? ఎంతకాలం ఇలా? ఇదివరకంటే అన్నగారి కోసం తప్పనిసరి. ఇప్పుడు ఆ బాధ లేదు, బాధ్యత లేదు. తెగించి వెళ్ళిపోతే మనసు పడుతున్న ఈ ఇరుకు, బాధ దూరమవుతాయి. తన పొట్టకి కావలసిన 2 పూట్ల తిండి సంపాదించుకోలేదా? లేకపోతే అన్నయ్య, మనకింక ఈ దరిద్రపు బతుకొద్దురా, ఏటోనా వెళ్ళిపోదాం, ఏదో రకంగా బతుకుదాం అంటే అన్నగారు కాదంటాడా? ఆలోచన సాగుతూనే ఉంది కాంతానికి. అకస్మాత్తుగా భుజం పట్టుకు గుంచాడు రంగారావు కాంతాన్ని. ఏమిటి పరధ్యానం? ఎవరి గురించైనా ఎర్రగా బుర్రగా కలలు కంటున్నావా? అన్నాడు. ముద్దుగా ఉంది రంగారావు గొంతు. రంగారావుకి తాగుడు అలవాటున్నదే, అయినా ఆ రోజు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తనకి తట్టుకోవటమే తప్ప అర్థాలు వెతకటం ఎప్పుడూ మానేసింది. కానీ ఇప్పుడు రంగారావన్న మాట మాత్రం కాంతాన్ని బాధపెట్టింది. అసలే కుళ్ళిపోయి కొస ప్రాణంతో ఉన్న ఆమె అభిమానాన్ని చావుదెబ్బ కొట్టింది ఆ బాధ. మీకు మనసు బావున్నట్టు లేదు, పడుకోకూడదు అంది గొంతు పెగిల్చుకుని. అవును, బావుండలేదు. మనసే కాదు, పరిస్థితి బాలేదు. ఆ స్కౌండ్రల్, ఆ వెధవ, ఆ సత్యంగాడు నన్ను ఎదిరించి నిలబడతాడా? చెప్పు కింద పురుగులా పడి ఉండాల్సిన వెధవ నాతోటి సమానంగా తలెత్తి నిలబడతాడా? అన్నాడు. రంగారావు వాగుల్లో సత్యం పేరు వినపడేటప్పటికీ గుండె జల్లుమంది కాంతానికి. రంగారావు తమిద్దరినీ అనుమానించటం లేదుగా అని ఓ క్షణం అనిపించినా అసలు అనుమానించటానికేముందులే అనుకుంది మరుక్షణం. ఏమిటి, నువ్వు సత్యం గురించేనా ఆలోచన? అన్నాడు రంగారావు. అంత తాగిన రంగారావు మెదడులో సత్యం తప్ప మరేం కదలటం లేదు. అవును, సత్యం గురించే అంది కాంతం. ఎందుకు అలా అందో పూర్తిగా కాంతానికే తెలియదు. కానీ ఆ క్షణం అబద్ధం మాత్రం ఆడాలనిపించలేదు. అంతేలే, ఇంక ఎవరేం ఆలోచించినా ఆడి గురించి ఇవాళ ఒక్కరోజేలే అన్నాడు. అంటే? అంది కాంతం కంగారుగా. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల ఆడి శాల్తీ ఉండదు. మనుషుల్ని పెట్టాగా, ఈ పాటికి ఆడి పని పడుతుంటారు అన్నాడు. అంతే. ఒక కుదుటిన లేచింది కాంతం. పక్కన పడున్న జాకెట్ అందుకుని ఒక్క చెయ్యి తొడుక్కుంది. ఏంటే అని రంగారావు అరుస్తున్నా వినిపించుకోకుండా గుమ్మం దాటింది. లేవాలని ప్రయత్నించినా లేవలేకపోయాడు రంగారావు. ఆ చీకట్లో అలాగే సంధి ఉన్న పాక దగ్గరికి చేరే వరకు పరిగెడుతూనే ఉంది. పెళ్ళయ్యి కాపురం పెట్టాక సంధ్య ఓసారి తీసుకెళ్లి తముంటున్న పాక చూపించింది కాంతానికి. కాంతం చెప్పిన విషయం విని సంధ్య కంగారు పడింది. ఇప్పుడే ఎవరో మనిషి వచ్చి రికార్డు డాన్సుల పాకల దగ్గర గొడవ జరుగుతుందని పిలిచికెళ్లాడు అంది సంధ్య. ఇద్దరూ కలిసి దారిలో షెడ్డులో జనాన్ని నిద్రలేపి తిరిగి పరిగెత్తారు. సత్యం ఏమవుతాడోనని సంధ్యకున్నంత ఆతృత కాంతానికి ఉంది. అవును, ఏమిటి బంధం అనుకుంది కాంతం అంత కంగారులోనూ. నిండైన ఆడదానికి నిండైన మగాడికి మధ్య అనుబంధం ఉండటానికి శరీర సంబంధమే అక్కర్లేదనిపించింది కాంతానికి ఆ క్షణంలో. కుడిభుజం మీద, ఎడంకాలు మీద, తల మీద దెబ్బలు తగిలాయి సత్యానికి. కుడివైపు ఒళ్ళు ఆననివ్వకపోవటం వల్ల ఎడంవైపు తిరిగి నులక మంచం మీద పడుకున్నాడు. పాకల దగ్గర గొడవ జరుగుతుందని, కొట్టుకుంటున్నారని మనిషొచ్చి పిలవగానే వెళ్ళాడు. నిజమే అనుకున్నాడు. రంగారావు పన్నాగం అనుకోలేదు. పొద్దున జరిగిన ఘర్షణకి అంత తొందరగా అదే రాత్రికి ఈ ఏర్పాటు చేస్తాడని ఊహించలేదు. లేకపోతే జాగ్రత్తగా ఉండేవాడే. సమయానికి కాంతం, సంధ్య జనంతో రాకపోతే పరిస్థితి మరింత ప్రమాదంగా ఉండేది. అర్ధరాత్రి కాంతం పరిగెట్టుకు రావటం గురించి సంధ్య చెప్పింది. సమయానికి సాయం వచ్చారు, లేకపోతే చచ్చిపోయేవాణ్ణేమో అన్నాడు సత్యం నవ్వుతూ. అంత తేలిగ్గా పోనిస్తావేమిటి అంది కాంతం కూడా నవ్వుతూ. తిరిగి వెడితే రంగారావు ఏమీ చేయడని తెలుసు. వేస్తే 4 కేకలేస్తాడు, అంతే తప్ప తనని వదులుకోలేడని తెలుసు. అయినా ఏదో పంజరం నుంచి బయటపడినట్టుంది కాంతానికి. ఎలాగైనా అన్నగారిని కూడా బయటికి తీసుకొచ్చేయాలనిపించింది. రంగారావుకి తనకి జరిగిన సంఘర్షణ గురించి అదే రోజు తోటి వాళ్ళందరికీ చెప్పాడు సత్యం. అలా చెప్పటం కన్నా సత్యం ఒంటి మీద కనిపిస్తున్న దెబ్బలే వాళ్ళని తట్టిలేపాయి. అన్నేళ్లుగా ఎత్తులతోటి, కుయుక్తులతోటి పరోక్షంగా తమకి తగిలిన ఆర్థిక దెబ్బల కన్నా సత్యం ఒంటి మీద ఈ దెబ్బలే వాళ్ళ కళ్ళకి స్పష్టంగా కనిపించాయి. రెండహే, దెబ్బకు దెబ్బ తీయాలి అన్నాడు బాలయ్య సత్యం వైపు చూస్తూ. సూచనగా సత్యం తలకదిపాడు. అందరూ గుంపుగా వెళ్లి సారపాకుతో సహా మిగిలిన డాన్సు, జూదం పాకలు కూడా పీకి పారేశారు.
అందులోని మనుషుల్ని మాత్రం ఎవరూ ఏం చేయలేదు. వెళ్ళేటప్పటికన్నా తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళలో ఆవేశం మరింత పెరిగినట్టు కనిపించింది సత్యానికి. మమ్మల్ని పర్మనెంట్ చెయ్యాలి, మాకు కొత్త పేర్లు పెట్టొద్దు, మా పేర్లే మాకు చాలు, గని ప్రాంతంలో పనిచేస్తున్న మేము గని కార్మికులమేనన్న గుర్తింపు కావాలి, మాకు సంసారాలు కావాలి. ఒక్కొక్కటి సత్యం చెబుతుంటే సంధ్య రాస్తుంది. ఒక్కొక్క ప్లాంక్ని బలంగా ఉత్సాహంగా అందుకుంటున్న చేతుల్ని చూశాడు. నేను లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు మంచం మీద పడుకుని. వాళ్ళందరి ముందు నిలబడ్డ బాలయ్య వైపు చూస్తున్న సత్యం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.